సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. మనం రోజు శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని వింటూ ఉన్నాము. శ్రీ గురు చరిత్ర అంటే అర్థం, శ్రీ గురు చరిత్ర అనేది శ్రీ గురు దత్తాత్రేయ జీవితం. దీనిని మొదట మరాఠీలో ఓపీ ఫార్మ్ లో సరస్వతి గంగాధర్ అనే వ్యక్తి రాశారు. వీరి పూర్వీకులు సాయమదేవ్ దాదాపు 500 సంవత్సరాల క్రితం శ్రీ గురు నరసింహ సరస్వతిని భక్తితో జీవించి సేవ చేశారు. శ్రీ గురు చరిత్ర అనేది శ్రీ గురు దత్తాత్రేయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారము. ఈ శ్రీ గురు చరిత్ర వినడం కానీ చదవడం కానీ వలన కలిగేటటువంటి ప్రయోజనాలు, శ్రీ గురు చరిత్రలో పఠనం మన మనస్సును శుభ్రపరుస్తుంది. నాటకీయంగా కాకపోయినా నెమ్మదిగా గాను, అంటే కొంతమంది సాధకులు ఇది చాలా త్వరగా జరగవచ్చు వారిలో, అంటే తొందరగా తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆధ్యాత్మికంగా కానీ వారికి త్వరగా జరగవచ్చు. శ్రీ గురు చరిత్రను విశ్వాసంతో నమ్మకంతో తాకడం వల్ల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ పుస్తకం మొత్తం ఒక మంత్రం లాంటిది కాబట్టి ఇది ఒక శక్తివంతమైన పుస్తకం. గురు అనేది గౌరవనీయ గురువులు అంటే చైవ తస్మై శ్రీ గురవే నమః అని సూచిస్తుంది. గురుమండల ఆరాధన ఆచారం ప్రకారం తరచుగా చక్ర సంహార సమాధితో కలిపి నిర్వహిస్తారు. మేడం, పారాయణం వాయిస్ ఒకసారి డల్ అవుతుంది, ఒకసారి క్లారిటీగా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు మీ వాయిస్. ఓకే మా. శ్రీ గురు చరిత్ర ఉన్నా కదా, పారాయణం అంటే అర్థం ఏంటి? వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది కానీ ఒక మాట క్లియర్ గా వస్తుంది, ఒకటి డల్ అవుతుంది మేడం. అలాగే పారాయణం అంటే ఏమిటి? అయన సంబంధమైనది పారాయణం. అయనం అంటే ప్రయాణం, పరాగతి, పరాశక్తులలో ఉండేది. ఈ పరా అనేది అన్నిటికంటే శ్రేష్టమైనది అని ఈ మాటకు అర్థం. ఉత్తమ గతి పొందడానికి చేసే ప్రయాణం పారాయణం. పరం అయనం, అంతిమ లక్ష్యం చేరుకోవడానికి చేసేదే పారాయణం. ఇప్పుడు పారాయణం అంటే చూడండి, మనము గీతా పారాయణము అని అంటాము, వేద పారాయణము అంటాము, మరియు పురాణాలు, భాగవతము, మరియు హనుమాన్ చాలీస పారాయణం అని కూడా అంటాము. ఇది ఒక ఆధ్యాత్మిక మరియు పుణ్యమైన పనిగా భావిస్తారు దీన్ని. అలాంటి ఆధ్యాత్మిక పుణ్యమైన ఈ నిత్య పారాయణ గ్రంథమైనటువంటి శ్రీ గురు చరిత్రను 45వ అధ్యాయాన్ని మనకు వినిపించడానికి వస్తున్నారు రాధా మేడం గారు. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో సర్వం విశ్వమయం ఈరోజు మనము మొదలు పెడతాము. రాధా మేడం, సర్వం విశ్వమయం గ్రూప్ తరపున మీకు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమ మేడం.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మేడం వాయిస్ ఓకేనా? ఓకే. శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథము రచయిత ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. 45వ భాగం చెప్పుకునే ముందు 44వ భాగంలో ఏం జరిగిందో నిన్నటి కథను కొంచెం తెలియజేస్తాను. నిన్న 44వ అధ్యాయంలో శ్రీ గురుని సేవకులలో తంతుకుడు అనే ఒక సాలెవాడు వచ్చాడు. అతడు నిత్యము ఈ సాలెవాడంటే మగ్గం మగ్గం నేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళన్నమాట. అతను ఏం చేశాడు, నిత్యము ఇంటి పనులు చేసుకుంటూ ఆ అక్కడ మఠానికి, స్వామివారు ఉన్న మఠం దగ్గరికి వెళ్ళి అక్కడ ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టి అక్కడంతా నీట్ గా చేసి స్వామివారిని దూరం నుండి శ్రీ గురిని సాష్టాంగ నమస్కారం చేసుకోవడము అతనికి దినచర్య అన్నమాట. రోజు అలాగే చేసేవాడు. ఒక రోజు ఏమైతుంది, ఒక సంవత్సరము ఆ శివరాత్రి పర్వదినం గురించి వాళ్ళ బంధువులు శ్రీశైలం వెళ్తూ ఉంటారు. ఇతన్ని కూడా రమ్మని పిలుస్తారు. అప్పుడు ఇతడు వాళ్ళతో అంటాడన్నమాట, శ్రీ గురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా? నేను ఆయన్నే సేవిస్తాను, ఆయన మఠాన్ని విడిచి నేను ఎక్కడికి రాను అని చెప్తాడు. ఇలా చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ బంధువులు వెళ్ళిపోతారు. ఇది తెలుసుకున్న స్వామివారు అడుగుతారన్నమాట, నువ్వు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అని శ్రీ గురుడు స్వయంగా తంతుకుని అడుగుతాడు. అడిగినప్పుడు స్వామి, నాకు మీ పాద సేవలోనే ఉన్నాను, నాకు నచ్చింది, నేను మిమ్మల్ని వదిలేసి ఇంకొక వేరే క్షేత్రానికి వెళ్ళను, ఒకవేళ అలా వెళ్ళాలని కూడా నాకు అనిపించడం లేదు, మీరు ఒకవేళ చూపిస్తే, మీరు దగ్గరుండి తీసుకెళ్తే, మీరు చూపిస్తే నేను వెళ్తాను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అని అంటారు. అప్పుడు స్వామివారు ఏం చేస్తారు, ఆయన లీలతోటి ఆయన తంతుకుడికి చెప్తాడన్నమాట, నా కాళ్ళు గట్టిగా పట్టుకో, నా పాదాలు కళ్ళు మూసుకో అని చెప్పి క్షణకాలంలో శ్రీశైలానికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోమని చెప్తాడు. సరే అని ఈయన స్వామివారి ఆదేశం మేరకు శ్రీశైలంకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి గర్భగుడిలో వెళ్ళినప్పుడు అక్కడ ఆ మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనం ఇస్తాడన్నమాట తంతుకుడికి. ఇంకా అక్కడ వస్తున్న భక్తులందరూ చేస్తున్న పూజలన్నీ శ్రీగురుడికే దక్కుతున్నట్టుగా ఆయనకు అక్కడ దర్శనం అవుతుందన్నమాట. ఈ విధంగా స్వామివారు అక్కడ లీలను చూపించేసరికి ఇతడు అంటాడు, స్వామి నేను మీ పాదాలను పట్టుకొని ఇక్కడే ఉన్నాను కదా, మీరు నన్ను ఎందుకు అంత దూరం తీసుకెళ్లారు? నాకు మీలో కూడా నాకు అక్కడ అక్కడ శివలింగంలో కూడా మీరే దర్శనం ఇచ్చారు, ఎక్కడైనా మీరే అని నేను విశ్వాసంతో ఉన్నా కదా, నన్ను ఎందుకు అట్లా ఇక్కడ నుంచి అంత దూరం ఎందుకు తీసుకెళ్లారు, నాకు అర్థం కావట్లేదని అడుగుతాడన్నమాట. అడిగినప్పుడు అప్పుడు స్వామివారు చెప్తారు, నాయన అంతటా విశ్వమంతటా వ్యాపించి ఉంది పరమేశ్వరుడే, పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ స్వామి సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమను భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది. అంటే ఏ స్థానంలో స్వామివారు ఉన్నారో ఆ క్షేత్ర దర్శనం వలన వాళ్ళకి ఆ స్థాన మహిమ కలుగుతుంది అని చెప్తారు. అందుకనే నిన్ను అక్కడికి తీసుకెళ్ళాను అని చెప్తారు. అప్పుడు ఆయన దాన్ని వివరించండి, నాకు స్థాన మహిమ తెలియజేయండి స్వామి అని అడిగినప్పుడు అక్కడ స్వామి శ్రీ గురుడు ఏం చేస్తాడంటే, ఒక పూర్వము ఒక కిరాత దేశంలో ఉన్న విమర్శనుడు అనే ఒక రాజు కథను చెప్తాడండి. ఆ కథలో ఆయన ఆ రాకుమారుడు ఎలా అంటే బాగా ఈశ్వర భక్తుడు అన్నమాట. చాలా నిష్ఠగా స్వామివారిని పూజ చేసుకుంటాడు. కానీ ఆయన విచక్షణ రహితంగా ఇంద్రియాల సుఖాలను అనుభవిస్తూ స్త్రీలను చేపట్టడం అలాంటివి కూడా చేస్తూ ఉండేవాడు అన్నమాట. ఇది చూసి అతని భార్య అడుగుతుంది అతన్ని, మీరు ఇలా నియమాలు ఇంత నియమాలు ఏం పాటించకుండా ఉన్నా, మీ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఉంటున్నా గాని ఒక్క ఈశ్వర భక్తిలో మీరు ఎందుకు అలా నిశ్చలమైన మనస్సుతో ఉంటారు అనేసి అడిగినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు, ఆయన పూర్వజన్మ వృత్తాంతం చెప్తాడన్నమాట నిన్నటి కథలో. ఆ పూర్వజన్మలో అతడు ఒక గొల్లవాని ఇంటి దగ్గర కుక్కలా ఉన్నప్పుడు అనుకోకుండా ఆ మహాశివరాత్రి పర్వదినం రోజు ఇంట్లో వాళ్ళతో పాటు ఆ కుక్క కూడా ఏమీ తినకుండా ఆ అందరితో పాటు శివాలయానికి వెళ్ళి అక్కడ దానికి ఏదైనా తిండి దొరుకుతుందేమో అని ఆ శివాలయం చుట్టూ
3 ప్రదక్షిణాలు చేస్తుందన్నమాట. ఆ గుళ్ళో వచ్చిన కుక్కని చూసి అందరూ ఆ తరిమి వేయడం తోటి బాగా కొట్టడం తోటి అది అక్కడే ప్రాణాలను విడుస్తుంది. విడిచేటప్పుడు స్వామివారి విగ్రహాన్ని చూసుకుంటూ ప్రాణాలను విడవడం వల్ల దానికి అంతటి ఏమంటారు, పుణ్యం దక్కింది కాబట్టి ఈ జన్మలో ఆ జ్ఞానము సంపాదించి రాజ్యాన్ని కూడా సంపాదించి రాజులా జన్మించాడన్నమాట అతడు. అంటే పూర్వజన్మలో కుక్కలా ఉన్నప్పుడు ఏమంటారు, శివాలయంలో తెలిసో తెలియకనో ఉపవాసం ఉండి స్వామి దర్శనం లభించి ప్రదక్షిణాలు చేసి అక్కడే శివాలయంలో చనిపోవడం వల్ల అంతటి జ్ఞానాన్ని అతడు సంపాదించుకొని మళ్ళీ ఒక 7 జన్మలలో కూడా అతడు రాజులాగా జన్మిస్తాడని చెప్తాడు. ఈ రకంగా తెలిసి తెలియక చేసిన ప్రదక్షిణానికి అంత విలువ ఉంటే నువ్వు అన్నీ తెలుసుకున్నావు కాబట్టి నువ్వు కూడా నిరంతరము మల్లికార్జున స్వామితో సమానమైన కల్లేశ్వరుని గంధర్వపురంలో దర్శనం చేసుకో అని చెప్తాడన్నమాట శ్రీగురుడు తంతుకుడికి నిన్నటి కథలో. అప్పుడు అతను ఏమంటాడు, అప్పటికి కూడా స్వామి మీరు సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు, మీ పాదాలను ఆశ్రయించిన నన్ను నాకు ఇంకో వేరొక దైవం లేదు, నేను మిమ్మల్ని సేవించుకుంటానని చెప్పి చివరికి స్వామి దగ్గర అతడు యావజ్జీవాన్ని సేవించి అక్కడే ముక్తి పొందుతాడు. దాంతో నిన్నటి క్షేత్రం యొక్క మహత్యము, మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇక్కడ అతడి స్వామివారిని సేవించినందుకు ఒక సేవకుడికి స్వామివారి ఏ విధంగా తన లీలలు చూపించడము అనేది నిన్నటి చరిత్రలో మనము చూసుకున్నామండి. ఇప్పుడు శ్రీ గురు చరిత్ర 45వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు భక్తి పారవశ్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీగురు కథామృతము సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యము తొలగి మనస్సు శాంతించింది. నామధారకుడు ఏం చెప్తున్నాడు, సిద్ధయోగితోటి ఎంతో మహత్యం గల భక్తి పారవశంతో ఉన్న మహాత్మ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఎంతో దుర్లభమైన ఈ శ్రీగురు కథ నేను వినడం వల్ల నాకున్న దరిద్రము అవన్నీ పోయి నాకు మనసు చాలా శాంతి చేకూరింది. నేను ఎంతో ధన్యుణ్ణయ్యాను. ఆ తర్వాత కూడా ఉన్న కథలను స్వామి వివరించండి అని కోరుతాడు నామధారకుడు. అప్పుడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు, నామధారక, ఇంతకు ముందు నరహరి శర్మ వలనే శ్రీగురుని సేవించి మరీ 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించానో చెబుతాను, విను. ఏం చెప్తున్నాడు, ఇప్పుడు వరకు నువ్వు విన్న కథలలానే ఇంకొక నరహరి శర్మ వలె శ్రీగురుణ్ణి సేవించిన 2 ఇంకా కవులు ఉన్నారంట. వాళ్ళు కూడా ముక్తులయ్యారంట. వాళ్ళ చరిత్రను కూడా చెప్తాను, విను అనేసి చెప్తున్నారు. ఎవరు? సిద్ధయోగి. నంది శర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తుల్జాపురం వెళ్లి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. మళ్ళీ ఇక్కడ ఒక కొత్త కథ ప్రారంభమైంది. ఇక్కడ ఫస్ట్ ఒక ఇద్దరు కవుల గురించి చెప్తా అన్నారు, అందులో ఒకరి గురించి చెప్తున్నారు. అతని పేరు నంది శర్మ. అతడు ఒక బ్రాహ్మణుడు. అతనికంట తెల్ల కుష్టు వ్యాధి అనేది వచ్చిందంట. ఆ బాధ తొలగించుకోవడానికి అతడు తుల్జాపురం వెళ్ళాడు. తుల్జాపురం వెళ్ళి అక్కడ అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడంట. అమ్మవారి దీక్ష తీసుకున్నాడంట 3 సంవత్సరాలుగా. ఫలితం కనిపించకపోయేసరికి ఒకసారి 3 రోజులు ఉపవాసం కూడా చేశాడు. దీక్ష తీసుకున్నాడు, మళ్ళీ అతనికి ఏమీ ఫలితం కనిపించడం లేదంట. మళ్ళీ ఒక 3 రోజులు కఠిన ఉపవాసం చేశాడంట. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానం అయ్యింది. ఇంకా ఈయన చూశాడనమాట, ఉపాసన చేసుకొని మంత్ర సాధన చేస్తూ ఉన్న అమ్మవారు కనికరించడం లేదు, ఏమీ ఫలితం కనిపించడం లేదని
కఠినంగా 3 రోజులు ఉపవాసం చేసేసరికి 3వ రాత్రి జగన్మాత దర్శనం ఇచ్చిందంట అతనికి స్వప్నంలో. దర్శనమిచ్చి అమ్మవారు ఏం చెప్తున్నారంట, చందలా పరమేశ్వరిని ఆశ్రయించు అని చెప్పి అంతర్ధానం అయిపోయింది. అక్కడితోటి ఆ కళ అక్కడికి అమ్మవారు ఏమంటారు అంతర్ధానం మాయమైపోయింది అన్నమాట. అలా కళ వచ్చిన తర్వాత ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు. మళ్ళీ ఇంకేం చేశాడంట, ఇక్కడ అమ్మవారు భవానీ వచ్చేసి భవానీదేవి ఏం చెప్పింది, చందలా పరమేశ్వరి దేవిని ఆశ్రయించు అని చెప్పినప్పుడు, సరే ఈ అమ్మవారు చెప్పింది కదా అని మళ్ళీ ఇంకొక 7 మాసాల పాటు ఒంటి భోజనం చేశాడంట. చేసి ఆ పరమేశ్వరిని, చందలా పరమేశ్వరి దేవిని పూజించాడంట. అప్పుడు ఒక నాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో వేంచేసి ఉన్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని అంతర్ధానం అయ్యింది. సరే, ఇక్కడ ఏం జరిగింది, భవానీ దేవి ఏమో చందలా పరమేశ్వరి దేవిని ఆశ్రయించమని చెప్పింది. చందలా పరమేశ్వరి దేవిని ఇతడు పూజించడం వల్ల ఆ అమ్మవారు మళ్ళీ ఇతనికి ఒక రోజు రాత్రి స్వప్నంలో దర్శనమిచ్చి ఏం చెప్పింది, గంధర్వపురంలో ఉన్న త్రిమూర్తి స్వరూపమైన నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి, అక్కడ శ్రీగురుణ్ణి ఆశ్రయించమని చెప్పి ఆమె కూడా అంతర్ధానం అయిందన్నమాట. నంది శర్మ నిద్రలేచి, అయ్యో నేను ఇంతకాలము ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా? దేవి ఈ మాట మొదట చెబితే నేనిక్కడకు వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరాలు తుల్జా భవానిని, 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరికి నన్నొక్క మానవ మాతృని ఆశ్రయించమంటావే? నీ నీ దేవత్వం ఏమైంది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా? నేను 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా? నీ వల్ల కాదని మొదట చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు. ఇక్కడ ఏం జరిగింది, తుల్జా భవాని ఏం చెప్పింది, చందలా పరమేశ్వరి దేవిని ఆశ్రయించమని చెప్పింది. ఆమె వచ్చి ఏం చెప్తుంది, 7 మాసాల తర్వాత అమ్మవారు సాక్షాత్కరించి గంధర్వపురం వెళ్ళు, అక్కడ వేచి ఉన్న త్రిమూర్తి స్వరూపమైన నరసింహ సరస్వతి యతీశ్వరుణ్ణి ఆశ్రయించని చెప్పింది. ఇదంతా ఆయన తెలుసుకునేసరికి ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన నిద్ర లేచి నేను ఇంతకాలం ఇంత దీక్షతో ఉపాసిస్తే తెలిసిన విషయం ఏంటంటే, దేవి ఈ మాట మొదటే చెప్తే నేను ఇక్కడికి వచ్చేవాడినే కదా. 3 సంవత్సరాలు తుల్జా భవానిని, 7 నెలలు చందలాదేవిని సేవిస్తే చివరికి నాకు తెలిసింది ఏంటంటే మానవ మాతృని ఆశ్రయించమంటారా అంటే, ఈ స్వామి వారిని ఒక మానవుడిలానే చూస్తున్నాడు అన్నమాట ఈయన. వీళ్ళేమో దేవతల్లా ఉన్నారు కదా, వీళ్ళ దైవత్వం ఏమైంది, ఇలా ఎలా చెప్పింది నాకు పరాశక్తి అనేసి అంటున్నాడు అన్నమాట. 7 నెలలు నేను చేసిన తపస్సంతా వృధాయేనా, నా శక్తి వ్యర్థమేనా? ఒకవేళ ఈమెతోటి కాదని తెలిస్తే నేను ముందే అక్కడికి వెళ్ళేవాడిని కదా. ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు అన్నమాట, నీ వల్ల కాదని మొదటనే చెబితే నాకు ఇంత కష్టము తప్పేది కదా అని అంటున్నాడు. అంటే ఈ 3 సంవత్సరాలు ఉపాసించడము, ఆ తర్వాత 7 మాసాలు ఒంటిపూట భోజనం చేసి ఇదంతా చేసి చివరికి నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక మానవ మాతృని ఆశ్రయించాలి అని మీరు చెప్తున్నారు. అంటే మీరు దైవత్వము, మీ శక్తి లేదా, మీరు నాకేమి ఆజ్ఞాపించలేరా, నా సమయం అంతా వృధా అయినా అని ఈ నంది శర్మ ఇలా మాట్లాడుతున్నాడంట. ఈ కఠిన తపస్సు వలన బలహీనమైన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడకు వెళ్ళను, ఇక్కడే మరి కొంతకాలము పురస్చరణ చేస్తాను. దేవి నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాల వద్దనే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయప్రవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రి స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చటి నుండి లేచి పొమ్మని ఆదేశించింది. ఇంకీనా నేను ఇంకెక్కడికి వెళ్ళనని మొండికేశాడనమాట. నేను ఏ యతీశ్వరుణ్ణి కలవను, నేను ఇక్కడ అమ్మవారిని నమ్ముకొని కూర్చున్నాను, నాకు ఇంత సమయం వృధా అయిపోయింది, నేను ఇంత కఠిన తపస్సు చేసి
చేసి చేసి నేను చాలా బలహీనం అయిపోయాను. ఇక్కడే ఉపాసిస్తాను. ఇలానే ఉండి నా రోగాన్ని నేను పోగొట్టుకుంటా. నేను ఇక్కడే అమ్మవారి పాదాల దగ్గర ప్రాణత్యాగం చేస్తాను అని అనుకున్నాడంట. మళ్ళీ అమ్మవారు దర్శనం ఇచ్చిందంట అతనికి. ఇచ్చి రాత్రి స్వప్నంలో దర్శనం ఇచ్చి అతన్ని అక్కడి నుంచి లేసి ఇంకా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అనేసి ఆదేశించిందంట. ఎక్కడికి? గంధర్వపురానికి వెళ్ళమని చెప్తుంది అమ్మవారు, చందలా పరమేశ్వరి దేవి. దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నంది శర్మను అక్కడి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. ఒకేసారి అమ్మవారు నంది శర్మకు దర్శనమిచ్చింది, అలాగే అక్కడ ఉన్న పూజారికి కూడా దర్శనం ఇచ్చింది. ఇచ్చి ఆ పూజారితో ఏం చెప్తుంది? ఆ నంది శర్మను అక్కడి నుంచి పంపించేయండి అని గట్టిగా ఆజ్ఞాపించిందంట అమ్మవారు. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడి నుండి మిమ్మల్ని నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. చెప్తున్నారన్నమాట ఆ పూజారి అతనికి. అమ్మవారు చెప్పింది మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపేయమని చెప్పింది. మీరు ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకోండి, మేమందరం మిమ్మల్ని ఇక్కడ నుంచి నెట్టివేయాల్సి వస్తుందని గట్టిగా బెదిరించారంట. అప్పుడు వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి ఉపవాసం ముగించి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. ఇంకా చేసేది ఏమీ లేదు. వీళ్ళు కూడా గట్టిగా ఏం చెప్తున్నారు పూజారి వాళ్ళు, నువ్వు గనక ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నిన్ను ఇక్కడ నుంచి నెట్టేస్తాము అని గట్టిగా చెప్పేసరికి సరే అని తప్పదు అనుకొని ఆ ఊరు విడిచి బయలుదేరాడంట. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురము చేరుకున్నాడు. ఇంకా అతడు దీక్షతో చేద్దాం అనుకున్నాడు కదా, ఇంకా అమ్మవారి అక్కడి నుంచి వెళ్ళిపోయామనేసరికి అతనికి వ్రతం భంగం అయింది. సరే అలాగే ఒక శివరాత్రి నాటికి అక్కడ నుంచి బయలుదేరి శివరాత్రి నాటికి గంధర్వపురము, నేటి గాన్గాపురానికి చేరుకున్నాడు అన్నమాట. అప్పుడు దేవి చెప్పిన యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు. ఇంకా అమ్మవారు చెప్పారు కదా యతీశ్వరులను కలవమని, అతను ఎక్కడుంటారు అనేది అని విచారిస్తున్నాడంట. అక్కడ నగరానికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నారన్నమాట. వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్లారు, కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు. స్వామివారు ఆయన శివరాత్రికి చేరుకున్నాడు కదా, శివరాత్రి అయిన నిన్నటి రోజంతా ఉపవాసం ఉన్నారు, స్నానానికని సంగమా నదికి వెళ్లారు, కొద్దిసేపట్లో మళ్ళీ వస్తారని చెప్తున్నారంట. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ కుష్ఠరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామివారు అక్కడికి రానే వచ్చారంట శ్రీగురుడు. వచ్చేసరికి ఇక్కడ ఉన్న భక్తులందరూ అతడికి కుష్ఠరోగం ఉంటుంది కదా కాబట్టి అతన్ని దూరంగా ఉండమని చెప్తున్నారంట. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఓ కుష్ఠరోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు. ఏం చెప్పారంట? స్వామివారు వచ్చి మఠంలో కూర్చున్నారంట. కూర్చోగానే ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న స్వామి భక్తులు, మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి ఒక కుష్ఠరోగి వచ్చారండి అని స్వామివారితో విన్నవించుకుంటున్నారంట. అది వినగానే శ్రీగురుడు, వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుట రమ్మనండి అని చెప్పారు. అది విని నంది శర్మ అడుగడుగున సాష్టాంగం పడుతూ వారి ఎదుటకు వచ్చాడు. స్వామివారు చెప్తున్నారు, సరే అతన్ని పిలిపించండి, నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పగానే నంది శర్మ అడుగడుగున స్వామికి దండాలు పెట్టుకుంటూ సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళాడంట. శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూసి, ఏమయ్యా, మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృని దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆశిస్తే మాత్రము రావడం ఎందుకు అన్నారు. ఏం చెప్పారు? అతని మనసులో ఉన్న మాటను స్వామి చెప్పారన్నమాట. ఫస్ట్ నువ్వు అమ్మవారిని ఆశ్రయించావు కదా, మరి ఈ మానవ మాత్రనైనా నన్ను దర్శించడానికి ఎందుకు వచ్చావు? నీ నీ సందేహం కూడా అదే కదా. నీకు ఇంత విశ్వాసం లేకుంటే మరి అమ్మవారు చెప్పిన మాటను ఎందుకు పాటిస్తూ ఇక్కడికి రావడం ఎందుకు? నువ్వు ఆ అమ్మవారి ఆదేశం ప్రకారంగా నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అన్నారు. అంటే దేవి మాటను కూడా విశ్వసించలేని వాడు
ఆమెను పూజించడం ఎందుకు? ఆమెపై సంపూర్ణ విశ్వాసంతోనే ఆమెను సేవించి ఉంటే తిరిగి ఆమె ఆదేశాన్ని శంకించడం ఎందుకు అని శ్రీగురుడి భావము. అంతే కదా, ఇప్పుడు అమ్మవారిని పూజించినప్పుడు అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటే అలానే చేయాలి. అలా అమ్మవారి మీద విశ్వాసం లేకుంటే మళ్ళీ ఆమెను ఆ సందేహంతో అలా అమ్మవారు చెప్పినది అవుతుందా కాదా అని అట్లా శంకించుకుంటూ ఉండడం వ్యర్థం కదా. పూర్తి భక్తి విశ్వాసాలతోటే పూజ చేయాలి, నమ్మాలి అని చెప్తున్నాడు శ్రీ గురుడు. వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకొనిన నంది శర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. ఇంకా స్వామివారి ఇతన్ని పసిగట్టడంతో ఈయన స్వామివారు సర్వజ్ఞులని తెలుసుకొని బాధపడి పశ్చాత్తాపంతో ఇంకా సిగ్గుపడి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇలా చెప్పిండంట. స్వామి, నేను మూఢుడను. శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరించ ప్రసరింప చేయడం వలన నాలోని తమోగుణము అంతరించింది. పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను. ఏం చెప్తున్నాడు? చాలా పశ్చాత్తాపడుతున్నాడు అన్నమాట. నేను చాలా మూర్ఖుణ్ణి స్వామి, మీరు శుద్ధ సత్వ స్వరూపులు, మీ దృష్టి నాపై ప్రసరింపజేయడంతో నాలోని తమోగుణం అంతరించిపోయింది. నేను పాపాత్ముడిని కాబట్టి మిమ్మల్ని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులని మాయాతీతులని తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి అని ప్రాధేయపడుతున్నాడు. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగ వలె నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. ఇంకా ఏం చెప్తున్నాడు? మీ దర్శన భాగ్యం వల్ల నాకున్న పాపాలన్నీ నశించిపోయాయి. మీరు భూమి మీద వచ్చిన భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చిన గంగలాగా నాలాంటి వారిని రక్షించడానికి వచ్చారు, మానవ రూపంలో అవతరించారు. మీ పాద సేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు? జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడినైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడనవుతాను స్వామి. నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను. ఇంకా ఏం చెప్తున్నాడంట? ఆ నాలాంటి మూర్ఖులను ఉద్ధరించడానికి మీరు మానవ రూపంలో వచ్చారు స్వామి. మీ పాదసేవ దొరికినాక నేను ఎందుకు నా కోరిక నెరవేరదు? అహల్య రాముని పాదస్పర్శ వల్లనే ఉద్ధరింపబడింది కదా. నేను కూడా ఎన్నో పాపాలు చేసిన వాడిని, మీ పాదస్పర్శ వల్లనే నేను కూడా పవిత్రుడనవుతాను, నా స్థితిని విన్నవించుకుంటాను స్వామి అని అంటున్నాడు. నాకు వివాహమైనప్పటి నుండి ఆపాద మస్తకము కుష్ఠరోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేని వాడినే ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించిన నా పాపము నశించలేదు. ఏం చెప్తున్నాడు? నాకు వివాహం కాగానే, వివాహం అయినప్పటి నుంచే నాకు ఈ కుష్ఠరోగం వచ్చింది. అది రావడంతో నా భార్య కూడా నన్ను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు కూడా నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు. నేను ఇప్పుడు దిక్కులేని వాడిలాగా జగదంబను అమ్మవారిని ఆశ్రయించి ఉపవసించిన, అయినా నా పాపము నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపడాశతో అచ్చటికి వెళ్ళి కఠోరమైన పురస్చరణ చేశాను. అమ్మవారు ఏం చెప్పింది? చందలాదేవిని ఆశ్రయించమని చెప్పింది కదా. అలాగే నేను వెళ్ళి అక్కడ అమ్మవారిని కూడా ఆశ్రయించాను. ఆ తల్లి కూడా నన్ను చీదరించుకొని వెళ్ళగొట్టిందే గాని అనుగ్రహించలేదు. నా ముఖం చూచేవారెవరూ లేరు. నేను ఇలా బ్రతకడం కంటే మరణించడం మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను. ఇంకా ఏం చెప్తున్నాడు? సాక్షాత్తు భవానీయే నన్ను చందలాదేవి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. ఆ అమ్మవారు కూడా నాకేమీ నయం చేయలేదు. ఇంకా ఆమె కూడా ఏం చేయలేకపోతే ఇంకా నాకు దిక్కెవరు స్వామి? ఇప్పుడు నా మొహం ఎవరు చూడడం లేదు. నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు కదా అని చివరి ఆశతోటి మీ దగ్గరికి వచ్చాను అని చెప్తున్నాడు. దయచేసి నా ఈ వ్యాధిని నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి. ఈ దుస్థితిలో నేను ఇంకా బ్రతకలేను. నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలను విడవాలని వచ్చాను. మీరే నాకు దిక్కు.
ఆపై మీ దయ అని దీనాది దీనంగా నంది శర్మ వేడుకున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇంకా చివరిగా మీ మీదే ఆశ పెట్టుకొని వచ్చాను. నా వ్యాధికి నివారణ ఉందో లేదో చెప్పండి స్వామి. ఒకవేళ దీనికి నివారణ ఉపాయం లేకపోతే నేను మీ పాదాల వద్దనే నా ప్రాణాలను తీసేసుకుంటాను. ఇంకా మీరే నాకు దిక్కు. ఆ పైన మీ దయ అని చెప్పి దీనాతి దీనంగా నంది శర్మ వేడుకుంటున్నాడంట. రమా మేడం. హలో. మ్యామ్. మేడం, ఇక్కడికి స్టాప్ చేయమంటారు? మ్యామ్. ఓకే. 45వ అధ్యాయము తిరిగి రేపు మళ్ళీ మ్యామ్. పారాయణ చేసుకుంటాము. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. బాగుంది మ్యామ్. శ్రీ గురుదత్త పారాయణం వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా చెప్పుకున్నాం మనము. మ్యామ్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. మ్మ్. గురువు అంటే ఎవరు అనేది కూడా, గురువు అంటే మార్గదర్శి, నిపుణుడు, ఉపాధ్యాయుడు, అవునా? మరియు ఉత్తమ గురువు అంటే ఎవరు అంటే ఆధ్యాత్మిక సాధనకు, ముక్తి మార్గానికి మరియు మోక్షమునకు దారి చూపించేటటువంటి గురువే ఉత్తమ గురువు. ఇలా మోక్ష మార్గాన్ని జగత్తుకు అందించడం చేత ఆది శంకరాచార్యులు వారు జగద్గురువు అయ్యారు. ఆ ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ కథలో అతనికి కుష్టి రోగం వస్తుంది చూడండి. పెళ్ళి అవ్వగానే కుష్టి రోగం వచ్చింది అని చెప్తారు. అవునండి. హలో. నంది శర్మకి. నంది శర్మకి తెల్ల కుష్టు వ్యాధి వస్తుంది పెళ్లి కాగానే. అది ఇంతకుముందు రాగానే చెప్పండి మ్యామ్. భార్య వదిలివేసి వెళ్ళిపోవడము, మళ్ళీ తల్లిదండ్రులు కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టడము, అతను దిక్కులేని వాడైపోతాడన్నమాట. ఈ రోజు పారాయణలో ఇద్దరు అమ్మవార్లు కూడా వచ్చారు మనకి. తుల్జాపూర్ భవానీ మాత వచ్చారు. దుర్గా భవాని, అదే అమ్మవారు, తుల్జాపూర్ భవాని అమ్మవారు. మళ్ళా తర్వాత చందలా పరమేశ్వరి దేవి కూడా వచ్చారు. మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి మళ్ళీ చివరిగా గంధర్వపురంలో ఉన్న శ్రీ గురుని దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ఓకే మ్యామ్. తిరిగి మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుసుకుందామా? రేపు మళ్ళీ 8 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మ్యామ్ ధ్యానం చేసుకుందామా మరి? ఓకే. ఓకే మ్యామ్.
కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఫ్లూట్ మ్యూజిక్ తో మనం ధ్యానం చేద్దాం.
కళ్ళు తెరవండి. రెండు చేతులు అరచేతులు రెండు మొహం పైన పెట్టుకోండి.